నిశ్చితార్థం రోజు కుక్క పిల్లని, నిన్న కాన్ఫరెన్స్ లో సత్యాన్ని కాటేసి చంపిన ఆ శ్వేతనాగుకు మా అమ్మాయి మీద ఎందుకింత పగ? ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరాలి, లేకపోతే ఆ శ్వేతనాగు మధుని ఇంతగా చేయదు. అయ్యో, కరెంటు పోయింది. ఏం లేదమ్మా, నేను ప్రతి నాగుల చవితికి పూజలు చేశాను. అమ్మాయి సుఖంగా ఉండాలని ఎన్నో నోములు నోచాను. అయినా ఆ పాము నా బిడ్డ మీద పగబట్టిందంటే ఏ జన్మలో నేను చేసిన అపచారమో ఇలా అయింది. అపచారం చేసింది నువ్వు కాదమ్మా, నేను. ఇన్ని రోజులు నీకు నిజం చెప్పకుండా దాచేశాను. పోయిన జన్మలో ఇదే బావుని నేను నా చేతులతో చంపేశాను. ఈ విషయం నీకే తెలిసి అడవికి వెళ్ళినప్పుడు నాకు తాయితో కట్టిన స్వామి చెప్పారు. అయితే మనం వెంటనే ఆ స్వామీజీని కలవాలి. దీనికి పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉంది. అవునన్నా. అది అడవిలో ఆయన ఎక్కడుంటారు? అది గూడెం దొరికి తెలుసు. వెంటనే మనం అడవికి బయలుదేరదాం. మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశమైనా కలుగుతుంది, లేదా మీ కులదేవతైన వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష ఇదించే. నేనే తప్పు చేసిన ఆ కులదేవత నాకు శిక్ష వేసింది. నేను ఇక బతుకను. అంత మాటకు దొరా, నువ్వు లేకపోతే గూడివే లేదు దొరా. నిన్ను మేము బతికించుకుంటాం దొరా. శివంగి, దొరం జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే పోయి స్వామిని పట్టుకొస్తా. దొరకేం కాదు దొరా, నీకేం కాదు దొరా, నీకేం కాదు దొరా. నేను ఇప్పుడే వస్తాను దొరా. రండి, నా తర్వాత ఈ గూడానికి సింగడే దొరా. సామే 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 సామే
సామే ఏమేం చిరంగి? ధరణి కృష్ణ సర్పం కాటేసి మా కులదేవత ఆసుపత్రిని చూడొచ్చన్న ఆశతో తాళపత్రాలు తీసిన కృష్ణ సర్పం బుస్సుని లేచింది. భయంతో వరికిన వాటిని పారేసిన విడిచిపెట్టలే. కాయల కాలే పడి కాటేసింది కూడా. నన్ను కాటేసి వెళ్ళిపోయింది. తాళపత్రాలు కూడా ఇచ్చి ఆ రోజు నేను మీకు తాళపత్రాలు చూడమని చెప్పి తప్పు చేశాను తాత. ఈ రోజు ఇలా ఘోరం జరిగిపోయింది. తప్పు చేసిన కూనా తప్పు చేసిన నువ్వు సల్లగుంటున్నా. నువ్వు కోయదొర మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది. ఇప్పుడు ఆ యోగిని ఎక్కడైనా వెతకాలి. మనం ముందు వెతకాల్సిన యోగిని కాదు, కోయిదొర పారేసిన తాళపత్ర గ్రంథాల్ని. ఇప్పుడు అవెందుకు మనకు? అందులో ఉన్న నాగశాస్త్రం చదివితే మన మధుని కాపాడుకునే మార్గం ఏదైనా దొరకొచ్చు. జరగకూడని జరిగిపోయింది. ఇక జరగాల్సింది చూడండి. రండి, తాళపత్రాలను రామా రామా వెళదాం. రా. ఈ పరిస్థితుల్లో నీళ్లు తాకు, నిద్ర కూడా పోకూడదు. మధు మధు స్వామి చూస్తారేం స్వామి, నా కూతుర్ని కాపాడండి. స్వామి, ఆ రోజు పాము కాటేయకుండా మీరే తాయెత్తి కట్టారు. ఇవాళ తన ప్రాణాల్ని మీరే కాపాడాలి. స్వామి, మీరు కట్టిన తాయెత్తి విప్పేసి ప్రాణాల మీద తెచ్చుకుంది. శ్వేతనాగు శక్తి నాకు తెలుసు. పగబట్టిన ఆ శ్వేతనాగు కాటేయకుండా ఉండాలనే నా శక్తి అంతా ధారపోసి తనకు తాయెత్తు కట్టాను. తీయద్దని హెచ్చరించాను కూడా. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. స్వామి, తను బ్రతకాలి. తను బ్రతికితేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది. నా కూతుర్ని కాపాడే శక్తి మీ ఒక్కరికే ఉంది స్వామి. అది ఏం కాదు మధు. ఈ పరిస్థితుల్లో తన్ను కాపాడే శక్తి ఒక్క ఆదిశేషుడికి మాత్రమే ఉంది. భక్తితో ఆరాధిస్తే ఆయన నీ ప్రాణాల్ని కాపాడగలడు. ఆరాధించే శక్తి కూడా లేదు స్వామి. భయపడకమ్మా, నేను ఒక్కటి మాత్రం చేయగలను. ఆ ఆదిశేషుడిని ప్రార్థించడానికి కావలసిన శక్తిని మాత్రం నేను నీకివ్వగలను. మధు మధు కళ్ళు మీద మధు మధు. అది చీమలు పెట్టిన పుట్ట. అందులో పాలు పోస్తే పాములు తాగడం అటుంచి పాపం చీమలన్నీ చచ్చిపోతాయి. కానీ ఆ చైనాలో అదే పావులు కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. పూజిస్తున్న వాళ్ళు కొరిగిందేంటి, కోసుకు తింటున్న వాళ్ళకు తరిగిందేంటి? అడగల గొడుగున పొడమిని పొదిగిన స్వామి కలేరా, అడగలు పరిచిన తనువున హరిగల తండ్రి దిగిరా.
చాటు ఈ పాము కాటు కుండలిని కుబుసమును ఖండించుకొనిరా అతి వక్ర విష చక్ర మండలము విడిరా అహిపతివి అబలగతి నీవే కులపతివి విమలమతి నీవే రా దేవరా సర్వభూభార భోగీశ్వరా హే ధీవరా సర్వకన్యాగ్రహారీశ్వరా స్వామి, పాముల మీద రీసెర్చ్ కొనసాగించాలా లేక భక్తితో పూజించాలా అని సందిగ్ధంలో పడి అడవికొచ్చాను. ఇక్కడ మీ వల్ల పాములకి దైవత్వం ఉందని తెలుసుకున్నాను. నేను చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. ఆదిశేషుడి ఆజ్ఞ ప్రకారం ఈ శ్వేతనాగు నీకు ప్రాణదానం చేసి నీ పాలిట దైవంగా మారింది. దీన్ని స్వీకరించు. అలాగే స్వామి. దీన్ని అనునిత్యం భక్తితో ఆరాధించు. చూడమ్మా, ఈ నాగశాస్త్రం కోసం ఎంతో మంది ప్రయత్నించి తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి ఇది నీకు దక్కింది. అది నీ అదృష్టం. ఇందులో అంశాలని పరిశీలించి పరిశోధించి నాగజాతి హాని కోసం కాకుండా మానవజాతి శ్రేయస్సు కోసం ఉపయోగించు. స్వీకరించు. స్వీకరించు. శుభమస్తు. విజయం. ఉంది, పాము ఉంది, పగ ఉంది, మంత్రం ఉంది, మహిమ ఉంది. కాదనే వాడిని రమ్మనండి. కరకర నవిలేస్తాను, మిరమిరా మింగేస్తాను, నవిలేస్తాను, మింగేస్తాను. రమ్మనండి.